చాలామంది పిచ్చి అంటారు. నేను భక్తి అంటాను. దాని గురించి చెప్పే ముందు ఈరోజు లాస్ట్ డే నేను ఎలా చేసుకున్నానో వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి పూజ, నైవేద్యాలు ఎలా చేసుకున్నాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు లాస్ట్ డే అయిపోయింది కదా! అమ్మ పూజలు రోజు చేసే భాగ్యం ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచి ఉండదని కొద్దిగా బాధ. కానీ సంతోషంగా అన్నీ జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది కూడా. ఉదయాన్నే దీపారాధన అన్నీ చేసేసుకొని తర్వాత పిల్లలు క్యారేజ్‌లని పెట్టిన తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి దుర్గమ్మ వారి గుడికెళ్ళాము. అందరూ ఈరోజు అమ్మవారిని శాకాంబ వారి వారాహిదేవిలోన అలా కూరగాయలతో అలంకరించారు. అక్కడి నుంచి మళ్ళీ ఎందుకో వేరే దగ్గర మాకు ఫస్ట్ టైం తెలీదు. వెళ్ళాలని మాకు కోలాటం నేర్పిన మేడం మెసేజ్ చేయగానే ఒక 6 మెంబర్స్‌ని అలాగా వెళ్ళిపోయి మేము 20 మెంబర్స్ అయినా 6 మెంబర్స్ ఎళ్ళాము. ఎళ్ళిన తర్వాత అసలక్కడ మిరాకిల్ జరిగింది. అది మీకు ఎంత చెప్పినా మీకు తక్కువలా ఉంటది. మాకు ఎక్కువలా అనిపిస్తది. నేను ఈ 9 రోజులు చేసిన పూజకి బహుమతిగా ఇంకొక దగ్గర ఉన్న అమ్మవారు పిలిచి నాకు ఇచ్చినట్టు అనిపించింది. మేము 5 మెంబర్స్ ఎళ్ళాము. మా 5 మెంబర్స్‌కి గూడా అక్కడ సన్మానం చేసి మేము కొద్దిగా సేవ చేసాం ఆ టెంపుల్ దగ్గర. దానికోసం మాకు మొమెంటో గూడా ఇచ్చారు. ఆ మొమెంటోలో అమ్మవారి రూపం ఉంది. తర్వాత నాకసలు ఏమైందో, ఎలా చేశారో అనేది నాకు అస్సలు గుర్తులేదండి. ఇదే నాకు జరుగుతుంది ఎక్కడ టెంపుల్స్‌కి వెళ్ళినా. 9 రోజులు నేనెలా అనుకున్నానంటే, ఈ 9 రోజులు నేను నిష్టగా పూజ చేయడం వల్ల వేరే అమ్మవారు నాకు పిలిచి తాంబూలం ఇచ్చారు. చీర, సారీ అనే తాంబూలం నాకు అమ్మవారు ఇవ్వడం అసలు నేను కంట్రోల్ తప్పిపోయాను. నాకు అసలు పంతులు గారు ఎంతమంది పిలిచినా నేను 1 అవర్ మనిషిని అవ్వలేదు. నాలో అంటే నేనసలు ఎవరో అని మర్చిపోయాను. 1 అవర్ తర్వాత నేను ఏం జరిగింది గూడా నాకు తెలీదు. ఫ్రెండ్స్ వీడియో తీశారు. ఆ వీడియో నేను చూస్తేనే నాకు జరిగింది తెలిసింది. నేను ఇదైతే భక్తిలోనే నాకు అమ్మవారు కనిపిస్తారని నేను అనుకుంటాను గట్టిగా. కానీ కొంతమంది పిచ్చి అంటారు. ఎవరిష్టం వాళ్ళది. సరే అదయిపోతే ఈవినింగ్ కోసం నేను నైవేద్యాలు ఏమేమి చూసానో వీడియోలో మీరే చూడండి. అన్నీ చేశాను. పులిహోర, పరమాన్నము, గోధుమనూక ప్రసాదం అంటే ఈ 9 రోజులు చేసిన నైవేద్యాలన్నీ చేశానండి. చేసిన తర్వాత మళ్ళీ చక్కగా ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ యాజ్ టీజ్‌గా సాయంత్రానికి వరిపిండి దీపాన్ని పెట్టాను. ఈరోజు ఉప్పు దీపం పెట్టాలి యాక్చువల్లీ ఆల్రెడీ 2 టైమ్స్ పెట్టేసుకున్నానని చెప్పేసి వరిపిండి దీపం పెట్టాను. ఆరిటాకు తెచ్చుకొని నేను వండిన పలహారాలన్నీ పెట్టి చీర రెడ్ కలర్ మంచిదని రెడ్ కలర్‌లో చీర పెట్టాను. నక్షత్ర హారతి అంటే పంచహారతి ఇచ్చాను. పంచహారతి గూడా అమ్మవారికి ఇచ్చి నేను ఈ విధంగా సింపుల్‌గా చేసుకున్నానండి. ఈరోజు నాకు ఓపిక కూడా లేదు మాట్లాడడానికి. మంచిగా ధూపం గూడా చాలా ఎక్కువగా పెట్టుకున్నానండి. వేశాను అమ్మవారికి. పూజ చేసినంత సేపు అసలు నేను ఇక్కడ నా ఇంట్లో పూజ చేసినా అసలు ఎలా చేస్తున్నానో, ఏం చేస్తానో నాకు అర్థం కాలేదు. నా వెనక దగ్గర ఎవరు లేకపోవడం వల్ల అలా నెమ్మదిగా చేసేసుకున్నాను. ఎలాగో నువ్వే ఉన్నావనుకోని చేసుకున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఉద్యాపన చేసేయాలి ఫ్రైడే కాకపోతే. ఫ్రైడే అవ్వడం వల్ల రేపు మార్నింగ్ కదపడం అంటే ఉద్యాపన చేయడం జరుగుతుంది. అమ్మవారికి దీపారాధన చేసి చప్పటి పెరిగిన నివేదన చేయాలి. తర్వాత దీపాల కొండెక్కిన తర్వాత అమ్మవారిని కదిపి మలినాలన్నీ తీసి గంగలో